పిండిలా ఎంత సాఫ్ట్గా ఈక్వల్గా అంతా మిక్స్ అయ్యింది అనుకోండి. ఉప్పు, కారము, జీలకర్ర, మళ్ళీ అల్లం ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ ఈక్వల్గా షేర్ అవుతాయి. ఇప్పుడు నేనైతే రెడీ చేసేసాను ముద్ద. ఆయిల్ పెట్టాను, ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం కదా, మొన్ననే స్టవ్ తీసుకున్నాము, కానీ నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. దీని మీద వంట వండడం ఇంట్రెస్ట్గా కూడా ఉంది. చాలా ఫాస్ట్గా వేడెక్కుతుంది, వంటలు కూడా చాలా ఈజీగా అయిపోతున్నాయి. కొంచెం వేస్ట్ కట్ చేసి చూద్దాము. ఆయిల్ దాదాపు వేడెక్కేసినట్టే. పకోడీ వేసేస్తున్నాను. కాసేపు ఇట్లా పకోడీ రెడీ అవుతుంది. మీకు వీళ్ళు ఎవరెవరికైతే పకోడీ ఇష్టమో నా పకోడీ చూశాక కామెంట్స్ చేయండి. కొంచెం మనకి ఇంట్రాక్షన్ ఉంటుంది కదా, మీకు ఏవి ఇష్టం ఉంటాయి అవి తెలుస్తూ. చూడండి ఎంత ఫాస్ట్గా హీట్ ఎక్కిందో పొయ్యి. చాలా ఈజీగా ఉంది కుకింగ్ కూడా. దీని మీద ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, ఇంకా వండాలి అనిపిస్తుంది. నా వంట కూడా చాలా ఈజీ అవుతుంది. ఒక 4-5 డేస్ నుంచి దీని మీదే చేస్తున్నాను. గ్యాస్ ఇప్పుడు ఎక్కువ స్టాక్ లేదు కదా, అందుకోసమని ఎమర్జెన్సీగా ఇది వాడుకోవడానికి ఉంటుంది అనేసి తెచ్చుకున్నాము. మనకు కావాల్సినంత హీటు ఈ బటన్ ఇలా మనం పెంచుకుంటూ ఉంటే మనకు కావాల్సినంత పెరుగుతుంది. అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం పొయ్యి ఎలా అయితే సిమ్లో పెట్టుకుంటామో అలాగా ఇది డౌన్ బటను కింద ఇలా ప్రెస్ చేస్తే ఇది డౌన్ అవుతుంది. మనకి ఇప్పుడు ఆయిల్ వస్తువు కాబట్టి కొంచెం హీట్ ఎక్కువ ఉంటేనే ఫ్రై అవుతుంది. కాబట్టి కొంచెం 1800 వరకు నేను పెట్టాను. అవసరాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా అయిపోతుందో. అసలు పకోడీ చేసుకోవడం అంటే చాలా ఈజీ. తినడము ఇంట్రెస్ట్గా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఆయిల్ ఫుడ్ అని ఎక్కువ తినట్లేదు అనుకోండి. 15 డేస్ నెలకో ఎప్పుడో ఒక్కసారి చేసుకునేది. ఇప్పుడు పిల్లలందరూ వచ్చారు, మా సిస్టర్స్ పిల్లలందరూ. సరే వాళ్ళందరూ తింటారు కదా, పిల్లలకి సాయంత్రం ఆకలి వేస్తుంది. మనం బయట తెచ్చి ఎన్ని ఇచ్చినా వాళ్ళకి ఏమి అంత నిండదు, ఆకలి తీరదు. ఇది మన ఇంట్లో చేసుకున్నవి ఎన్ని తిన్నా ఆకలి తీరుతుంది. ఏవో నా ప్రయత్నం నేను చేస్తున్నాను, వాళ్ళు తింటారు లేదో తెలీదు. మనము ఎండుమిర్చి కారం వేయలేదు, దీంట్లో పచ్చిమిర్చి కారం వేసాను. అందుకోసమని మరీ రెడ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మంచిగా ఫ్రై అయ్యాయి. ఇగాని కోడి పకోడీ. నెక్స్ట్ సరిపోతుంది. దీనికి పెద్ద షేప్స్ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఇలా కొంచెం కొంచెంతో ఇలా అనేస్తే అది ఎందుకంటే ఇది మరీ లావుగా ఉంటే తొందరగా ఫ్రై అవ్వదు. అందుకే ఇలా పలుచగా వేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రై అయితే కొంచెం తగ్గించుకుందాం, ఇది మంట బాగా హీట్ అయిపోయింది. ఆహా ఏమి రుచి అనరే మై మరచి, రోజు తిన్నాగానే మోజే తీరనిది పకోడీ. ఇలా మనకు ఇలా అందినంత కొంచెం కొంచెం పిండితో ఇలా స్ప్రెడ్ చేస్తే అవి ఏగి ఫ్రై అయ్యి బాగుంటుంది. పర్టికులర్గా ఇదే షేపు వేయాలి అని ఏం పెట్టుకోకూడదు. పకోడీ కాబట్టి రకరకాల షేపులు వస్తాయి. ఫ్రై అయ్యే కొద్దీ కొంచెం అవి సపరేట్ అవుతాయి. అప్పుడు మనం కలుపుకుంటే సరిపోతుంది.
చాలా సింపుల్ ఈజీ పకోడీ చేసుకోవడం. ఉల్లిపాయ కట్ చేసాము అంటే సగం పని అయిపోయినట్టే. పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లం 3 దంచి వేస్తాం మేము. ఫ్రై అయ్యాక తిప్పుకుంటే సరిపోతుంది. ఇలా ఎర్రగా ఎగితే కరకరలాడుతూ చాలా టేస్ట్ ఉంటాయి. మెత్తగా ఉన్నాయి అనుకోండి, ఆయిల్ ఎక్కువ సక్ చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ క్రిస్పీ లాగా ఉండవు. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్ అనుకో. ఉల్లి పకోడీ అంటేనే ఇంట్రెస్ట్గా తింటాను. ఉల్లిపాయతోనే కదా టేస్ట్ అంతా వచ్చేది. ఏముండదండి, మన చేతికి ఎంత వస్తే అంతంత ఇలా కొంచెంగా వేసేసుకుంటే అతుక్కోకుండా బాగుంటుంది. క్రిస్పీగా వచ్చేస్తాయి. మనం పెద్దగా వేసామనుకోండి, అది లోపల పెద్దగా ఉండే క్రిస్పీనెస్ రాదు. ఇంకా ఏమన్నా స్పెషల్గా కొత్తగా చెయ్యాలి అంటే మీకు ఏమన్నా తోచిందంటే చెప్పండి. కొంచెం ఇలా కదుపుకున్నాం అనుకోండి, ఎక్కడైనా అటాచ్ ఉన్నా సరే అవంతా సపరేట్ అయిపోతుంది. మ్యాక్సిమం ఎందుకంటే అతుక్కోవు. మనం ఏంటంటే బాగా లూజ్గా పిండి కలపలేదు, గట్టిగా కలుపుకున్నాం కదా. అది కాకుండా బియ్యం పిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ బాగా వస్తుంది. కాకపోతే కొంచెం ఎగడానికి టైం పడుతుంది, కానీ గట్టి పకోడీ అంటాం కదా, అది వస్తుంది.